స్టేట్ పాలిటిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్, సినిమా అన్నీ డిస్కస్ చేసాం. వీటన్నిటిని రిపోర్ట్ చేసే మీడియా ట్రెండ్ కానీ, మీడియా ఎటువైపు వెళ్తుంది, మీడియా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? మీడియా అనేది మోడియా అనేది నేను ఎప్పుడూ అంటుంటుంది దానిలాగా. ఇప్పుడు ఇందాక కూడా ఇప్పుడు ట్రంప్ విషయమైనా లేదా వక్ఫ్ అయినా పూర్తి రెండు చిత్రాలు ఒకటే విధంగా జనానికి వస్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నే. ఆ సంగతి అలా ఉంచితే మీడియాలో ఈ అసహనం అనేది బాగా పెరుగుతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. విమర్శించిన ప్రతివాడు విమర్శకు విద్వేషానికి తేడా లేకుండా పోవటం. ఒక విషయం రాజకీయ పార్టీలు గుర్తించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయనుకోండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు లేకపోతే ఉంటారు, స్థూలంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కోట్లాది మంది ఓట్లు వేసే వాళ్ళకి అంత బలమైన అభిప్రాయాలు ఏమి ఉండవు. మీడియా కూడా వాళ్ళని చేరుతుంది. కాబట్టి అన్ని కోణాలు మీడియా స్పృశిస్తుంది తప్ప ఇలా అన్న మరుక్షణము మీరు అటువైపు అని వాళ్ళని లెక్కేయడం అనేది చాలా పొరపాటు. ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ మూడు పార్టీల మధ్యలో ఇది ఒక నిరంతర యుద్ధం. ఈ యుద్ధం పెరిగి పెరిగి ఆఖరికి జనసేన, తెలుగుదేశం మధ్యలో కూటమిలో ఉంటే కూడా చేయటము, లేకపోతే వైసీపీ, టీడీపీ అయితే ఎప్పుడు పచ్చగడ్డ వేస్తే పచ్చగడ్డ వేయకుండానే భగ్గుమంటాం. ఇది సరికాదు. ఆ పార్టీల కార్యకర్తలు తెలుసుకోవాలి, నాయకులు కూడా చెప్పాలి. వైసీపీ టీడీపీని ఎలా చూస్తుందో, టీడీపీ వైసీపీని ఎలా చూస్తుందో మీడియాలో మిగిలిన వాళ్ళందరూ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరి మీద అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఇద్దరి మీద ఒక అంశం మీద వ్యతిరేకత ఉండొచ్చు, అందరికీ ఎందుకు ఉంటుంది. కాబట్టి ఆగర్భ శత్రువులాగా మీరు చూసుకోవచ్చు, కానీ మీడియాలో చూడదు. మీడియాలలో చూడడం జరగదు. వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంది, వీళ్ళ మీడియా వీళ్ళకు ఉంది. ఇది కాకుండా ఒక ఆవరణం ఉంది కదా, స్పేస్, మీడియా స్పేస్. మీడియా స్పేస్లు, మీడియా ఫేస్లు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒక వైపు ఉంటారు అనుకోవడం చాలా పొరపాటు. అలాగే హిందూ, ముస్లిం అన్నది కూడా. మత రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఇది ఇప్పుడు వక్ఫ్ బిల్ మంచిది కాదు అనగానే కింద కామెంట్స్ పెట్టేస్తుంటారు, మీరు పాకిస్తాన్ పోండి. ఈ అసహనం పనికిరాదు. మీడియా ఈ అసహనానికి చాలా గురవుతోంది. దాంతో అవకాశవాదులేమో ఎక్కడిదక్కడ మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది ఏమో పూర్తిగా ఒకవైపే తీసుకొని చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు సమగ్ర చిత్రం బోధపడట్లేదు. అందుకని నా సూచన ఏంటంటే వాళ్ళు విస్తృతంగా అన్ని కోణాలు చూడాలి, స్పేస్ ఇవ్వాలి భిన్నాభిప్రాయానికి కూడా. అప్పుడే ఇంకా మాట్లాడేదే ఉంటుందండి. మీరు మహా అంటే మీరు మహా అంటే ఇంక మాట్లాడేదే ఉండదు. సో మీడియా ఇందాక సమీక్షలో అప్పుడు నేను చెప్పింది అదే, ఇంకా బాగుంది అని చెప్పడానికి ఇంకా సమీక్ష ఎందుకు. కాబట్టి అంటేనే దాని అర్థం అది. కాబట్టి మీడియాలో సమతుల్యత చాలా అవసరం. మీడియాలో వచ్చే రాతల పట్ల, వ్యాఖ్యల పట్ల కూడా, కథనాల పట్ల కూడా రాజకీయ పార్టీలు సంయమనం, సమతుల్యత పెంచుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అన్నిటినీ మించింది సుప్రీంకోర్టు చెప్పింది. మొన్న గుజరాత్లో ఎవరో ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, పెళ్లిలో అలా నడుస్తూ ఒక కవితా చరణాన్ని ఉటంకించాడని ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. అదే అయిపోయిందని అన్నాం, చెప్పు. ఆయన మీద ఒక కేసు పెట్టారు. సో కోర్టు చెప్పింది, ఆయన ఏమన్నాడు, రక్త పిపాసులకు కూడా ప్రేమతో సమాధానం ఇస్తామని ఒక కవిత ఉటంకించాడు. ఈ కవిత మాకు వ్యతిరేకమని ఎవరైనా ఎందుకు అనుకోవాలి? కాబట్టి మీడియాలో వచ్చే రకరకాల ప్రయోగాల పట్ల, ప్రయత్నాల పట్ల తప్పకుండా ఒక స్వీకరించే ధోరణి, అర్థం చేసుకునే సంయమనం పెరగాల్సిన అవసరం ఉంది. విమర్శించే ప్రతి వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు కాదు అనే ఒక మెళకువ పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నేనైతే నిన్న ఒక మిత్రుడు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చూస్తున్నా. వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆయన, ఏందిరా బాబు ఇట్లయితే బతకలేను రా, మేము మాట్లాడిన ప్రతిదీ మీరు తప్పు పడితే ఎట్లా అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అది ఇప్పుడు మీడియా పరిస్థితి.